నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో ఏదైతే పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షన మీరంతా భేటీ అయ్యారు, సో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించారు? సింపుల్ 6 గ్యారంటీస్ అమలు కావాలి. గవర్నమెంట్ మీద ఏడవద్దు, ఆఫీసర్స్ మీద ఏడవద్దు. ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క ఇల్లు మన కార్యకర్తలు పోవాలి, వాళ్ళ ఫామ్లు ఫిలప్ చేయాలి, వాళ్ళకు అవగాహన చేయాలి. ప్రతి ఒక్క కామన్ పర్సన్కి ఈ స్కీమ్లో అమలు కావాలి. దానికోసమే ఈ మీటింగ్, వేరేది ఏం సబ్జెక్ట్ లేదు. సో ఏం చెప్తారు? దీంతో పాటు తెల్ల రేషన్ కార్డు అనేది ఒకటి తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ల కిందటనే రేషన్ కార్డుని, ఈ 10 ఏళ్ల పాటు రేషన్ కార్డుల ఇష్యూ లేదు. సో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయడానికే సిద్ధమవుతుందంటూ కొంత సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఏం రాబాయ్, ప్రజలకు బెనిఫిట్ చేయడానికి వస్తుంటే మోసాలు ఎవరు చెప్తారు రాబాయ్? వాళ్ళ పిచ్చోలు. పబ్లిక్కి మేలు చేయడానికి వచ్చినాం. పబ్లిక్ ఎందుకు ఓటేసింది కాంగ్రెస్కి? లంగా మాటలు మాట్లాడి, దొంగ మాటలు మాట్లాడి బంగారు తెలంగాణని, చిప్ప తెలంగాణ ఇచ్చినారు, అప్పు తెలంగాణ చేస్తారని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఆ ఓటు ఎందుకు వేసింది? 6 గ్యారంటీ చూసుకొని, రాహుల్ గాంధీకి చూసుకొని, సోనియామ్మకి చూసి, రేవంత్ రెడ్డికి చూసి ఓట్లు వేసినారు కదా. సో పబ్లిక్కి బెనిఫిట్ కావాలి కదా. పబ్లిక్కి బెనిఫిట్ కాలేదు అని మాకు ఓట్లు వేసినారు కదా రాబాయ్. సో ఆపోజిట్ పార్టీ ఏదో అంటది, ఏదో పడితే మీరు ఎందుకు సీరియస్? 100 రోజులు అయిన తర్వాత స్కీమ్లు ప్రజలకి పోతలేవు, మీ దగ్గర డబ్బులు లేవు, మీరు కూడా లంగా దొంగ మాటలు మాట్లాడినారని మీరు అడిగితే అప్పుడు సమాధానం చెప్తా కదా. తమ్ముడు 15 డేస్ అయింది పెళ్ళి అయి, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు రాబాయ్ మీరు? 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు మీరు, ఆల్రెడీ శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసిర్రు. సో ఇంత అప్పు ఉన్నది, రాష్ట్రం అప్పుల కుప్పల కూరుకుపోయింది. ఎట్లా సాధ్యమవుతుంది 3 నెలల 6 గ్యారంటీ? ఈ అప్పులు ఎందుకు అయింది? కాళేశ్వర్ కానీ, మిషన్ భగీరథ కానీ, ప్రాణాయిత చెవెల్లా కానీ, పవర్ కన్జంప్షన్ కొనడానిలో కానీ 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. రియల్గా పోతే తెలంగాణ దగ్గర డబ్బులు ఉన్నది 2,70,000 crores ఉన్నది. కరెక్ట్గా నీతివంతంగా పంచితే అందరికీ వస్తుంది. ఆ మెకానిజం మా దగ్గర ఉన్నది. మీరు వరి కాకండి, 100 రోజుల తర్వాత ఈ క్వశ్చన్ అడగండి. మరికొద్ది రోజులలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్కి ఇప్పటికే బీజేపీ మెజారిటీ ఆఫ్ సీట్లు మాకే వస్తాయి, ఇక గల్లీలో ఓడగొట్టినా కానీ ఢిల్లీలో మమ్మల్ని గెలిపిస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తారు. ఏం చెప్తారు మీరు? అది చెప్పకుండా మేము ఓడిపోతాం అని చెప్తారు. కేసీఆర్ చెప్పినాడు మేము ఓడిపోతున్నామా అని చెప్తారు. అందరు గెలిచారని చెప్తారు కదా రాబాయ్. కానీ వాతావరణం ఏమున్నది? 10 సంవత్సరంలో వీళ్ళు రూల్ చేసి యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, ప్రజలకు మేలు చేయలేదు, కాంగ్రెస్కి తెచ్చినారు. అక్కడ కూడా 10 yearsలో ఏం పీకినారు? జాబ్లు ఇచ్చినారు, ప్రైస్ కంట్రోల్ చేసినారు, కరప్షన్ కంట్రోల్ చేసినారు. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఇండియాలో ఉన్నది. తెలంగాణలో ఎట్లా అయింది? సెంటర్లో కూడా అది అవుతుంది. అండ్ తెలంగాణ గురించి చెప్తా, అవుట్ ఆఫ్ 17 మినిమం 12 MPs మనం గెలుస్తాం. సో ఏంది ఫిరోజ్ ఖాన్ గారి మీద కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీగా కాబోతున్నారు, మంత్రి కాబోతున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఏమవబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అది హైకమాండ్ మీద ఇచ్చేస్తా. ఒకవేళ నేను మెరిటోరియస్ అంటే నాకు ఇస్తారు, ఏదైనా ఇస్తే పని చేస్తా, ఏం ఇవ్వకపోతే కూడా పని చేస్తా. 24/7 పబ్లిక్లో ఉన్న 5 times ఓడిపోయినా, 4 times ఎమ్మెల్యే, 1 time MP, 6th ఎలక్షన్కి రెడీ అవుతున్నా. రైట్, ఒక్క సెకండ్ కూడా ఫేస్లో ఒక చిన్న గవ కూడా ప్రాబ్లం లేదు. ప్రజల మంచి, పబ్లిక్ మంచి, పని చేసేది నా పని. ఎందుకంటే ఫర్ విక్టరీ రాలేదు, ఫర్ హిస్టరీ వచ్చినా కాబట్టి పబ్లిక్లో ఉంటా. హైకమాండ్కి అడగాలి అంటే ఒకటే అడుగుతా, నాకు సీటీ ఎంపీ, కానీ నరేంద్ర మోదీ పైన వారణాసిలో పోయి కంటెస్ట్ చేస్తా. అడగాలి అంటే అదే అడుగుతా, వేరేది అడగను. వాళ్ళు ఇస్తారని గట్టిగా నమ్మకం ఉన్నది. ఒకవేళ మోడీ మీద నిజంగా పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా? నమ్మకం ఉందా? పార్టిసిపేట్ ఇంపార్టెంట్. గెలవాలి ఓడవాలి ఆ దేవుడి చేతిలో ఉన్నది, పబ్లిక్ చేతిలో ఉన్నది. కానీ ఒక వారియర్ లాగా ఫైట్ చేసే ఒక శక్తి ఉన్నది. 100% ప్రతి ఒక్క గల్లీ పోయి నరేంద్ర మోదీ అక్క చెల్లెలు చేస్తా ఉన్నది. సో చివరికి ఒక ప్రశ్న, మొన్న ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తా, గతంలో బోగస్ ఓట్లు ఇవన్నీ నన్ను దెబ్బతీస్తాయి అన్నారు. ఈసారి ఫిరోజ్ ఖాన్ ఓడిపోనికే కారణం ఎవరంటే ఏం చెప్తారు? 100% 50,000 ఓట్లు డిలీట్ అయినాయి, 50,000 ఓట్లు ఉన్నాయి. 50,000 ఓట్లు ఉన్నాయని 2,000తో ఓడిపోయినా. కానీ ఎలక్షన్ కమిషన్ జబర్దస్త్ పని చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారు, ఇక్కడ CEO మన వికాస్ రాజ్ గారు జబర్దస్త్ పని చేస్తారు. దానికోసం 50% పోయినాయి, ఇంకా 50% పోవాలి. కొద్దిగా టైం అవుతుంది, పోతుంది. 100% నెక్స్ట్ ఎలక్షన్లు ఇది కాదు, మొత్తం హైదరాబాద్లో గెలుస్తాం.
ఫైనల్గా గతంలో మీరు ప్రభుత్వంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తాం, ఫామ్ హౌస్ పరిమితం చేస్తామన్నారు. అటువంటి కార్యాచరణ ఏమైనా మొదలుపెట్టిరా? రేవంత్ రెడ్డి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 100% చేస్తాం, నో డౌట్. కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ, ప్రాణహిత చెవెల్ల అన్ని రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అది వస్తాయి రిపోర్ట్లు. దాని తర్వాత ఫైనల్ ఎట్లా చేయాలి ఆయన డిసైడ్ చేస్తారు. పర్సనల్గా ఫిరోజ్ ఖాన్ గారు పర్సనల్గా చెప్పండి, ఈ 15-20 రోజులలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? సమర్థవంతుడు ముఖ్యమంత్రిగా అనేది మీకు అనిపిస్తుందా? జబర్దస్త్ స్టేట్స్మెన్. వినండి, ప్రజా దర్బార్, ప్రగతి భవన్ ఓవర్, కామన్ మ్యాన్తో అటాచ్మెంట్, ప్రతి దానిలో పబ్లిక్తో నేను కనెక్ట్ కావాలి, ప్రతి ఒక్కరు మేలు కావాలి అని ఒక స్టేట్స్మెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో రాజశేఖర రెడ్డి ఎట్లా ఒక విప్లవం ముఖ్యమంత్రి అని దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి అవుతాం. అండ్ రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం విన్ అయినారు, అన్ఫార్చునేట్లీ చనిపోయినారు. కానీ అలా రాసుకో, నేను చెప్పింది అవుతుంది. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది. సో రేవంత్ రెడ్డి సూపర్ సీఎం. ఎట్లా మొత్తం ఇండియాలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ అట్లనే ఒక ఫిగర్ రేవంత్ రెడ్డి అవుతాడని నువ్వు రాసుకోయాల. సో ఇది మొత్తం మీద భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక పొన్నం ప్రభాకర్, ఏదైతే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఇటు ఖైరతాబాద్ నుంచి విజయరెడ్డి కావచ్చు, రోహిన్ రెడ్డి కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, సో టోటల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారెంటీలని సో ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి, సో ప్రజల్లోకి 6 గ్యారెంటీలు ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ఎటువంటి దళారులు, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగానే ఈ 6 గ్యారెంటీలని ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్ళాలి, అర్హులైనటువంటి ప్రజలు ఎవరు, వాళ్ళు ఎలా ఎంపిక చేయాలన్నటువంటి విధి విధానాల మీద ఈరోజు గాంధీ భవన్లో ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షన అయితే ఇక ఇన్ఛార్జీలంతా కూడా ఏకమై దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలను చేపట్టారు. సో దానికి సంబంధించి మనకు ఫిరోజ్ ఖాన్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఇక ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు, మున్సిపల్ కావచ్చు, వార్డులో కావచ్చు, అక్కడనే కొన్ని రకాల గ్రామ సభ లాంటివి ఏర్పాటు చేసి ప్రజాపాలన కింద ప్రజల్లో ఉన్నటువంటి అర్హులు ఎవరు, నిజమైనటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ నుంచి కొంత అర్హుల్ని ఎంపిక చేయడం కావచ్చు, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం కావచ్చు, ఇతరితర కార్యక్రమాలని భవిష్యత్తులో చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి చర్చ అని చెప్పేసి కూడా ఇప్పటికీ మనకు ఫిరోజ్ ఖాన్ గారు చెప్తున్నారు. ఇక గతంలో ఓటమికి కూడా కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా బోగస్ ఓటర్లు 50% నన్ను ఓటమికి కారణం అని చెప్తా ఉన్నాడు. అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇక అధిష్టానం అంతా కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా వారణాసిలో నరేంద్ర మోడీ మీద ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.